సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981100758. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీవీ24. నేను భాను మేకల. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అదేంటంటే మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, భూమా మౌనిక జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నట్టుగా ఒక సమాచారం అయితే మనం చూస్తున్నాం. సో మీ అందరికీ తెలుసు, గత 4 రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి కుటుంబ గొడవలు బజారుకెక్కి రోడ్డున పడి ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు వాళ్ళు కేసులు పెట్టుకున్నారో మనందరం చూసాం. సో అది వారి వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయమైనా కూడా కొన్ని మీడియా సంస్థలు చాలా హైప్ చేసి వారిని ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చూపించారని మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా బాధపడటం మనందరం చూసాం. సో మరి ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు మంచు మనోజ్ దంపతులు అనే ఒక ప్రచారం అయితే ఇప్పుడు జోరుగా జరుగుతుంది. అదేంటంటే నేడు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి యొక్క భార్య శోభా నాగిరెడ్డి ఇద్దరు చనిపోయారు. శోభా నాగిరెడ్డి యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆళ్లగడ్డలో. సో మరి ఈరోజు ఆళ్లగడ్డ బయలుదేరినటువంటి మంచు మనోజ్, భూమా మౌనిక శోభా నాగిరెడ్డి యొక్క ఆ ఘాటుకు వెళ్ళి సందర్శించి పూలమాల నివాళులు అర్పించి దాదాపుగా 1000 కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. సో మరి తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పొలిటికల్గా కూడా మనకి బలమైన సపోర్ట్ కావాలి అనే ఆలోచనకి మరి మంచు మనోజ్, భూమా మౌనిక భావించినట్లుగా మరి తెలుస్తుంది. సో ఇప్పటికీ తెలుసు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంచు మనోజ్కి భార్యగా ఉన్నటువంటి భూమా మౌనికకి సోదరి. ఆవిడ కూడా అక్కడ ఫైర్ బ్రాండ్ లాగా మన రాజకీయాల్లో రాణిస్తుంది, మనందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా, టూరిజం మినిస్టర్గా కూడా భూమా అఖిలప్రియ బాధ్యతలు చేపట్టారు, మనందరం చూసాం. సో మరి మంచు మనోజ్, భూమా మౌనిక జనసేన పార్టీలోకి జాయిన్ అవుతారా లేదా అనేది అయితే మరి స్పష్టత తెలుస్తుంది, స్పష్టత ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పటికే వార్త అయితే గట్టిగా ప్రచారం జరుగుతుంది, జోరుగా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మంచు మనోజ్ జనసేన పార్టీలోకి జాయిన్ అవుతారా, లేదంటే తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యి మరి అక్కడ ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియకి సపోర్ట్గా నిలుస్తారా అనేది చూడాలంటే మరికొంత టైం వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే మంచు మనోజ్ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూస్తూనే ఉన్న టీవీ24, నేను భాను మేకల.